ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. లూకాసు వార్త 17వ అధ్యాయం 37వ వచనంలో పీనుగులు గద్దల గురించి రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో అయితే డెడ్ కార్ప్సెస్ అని ఉంది. అంటే మనము ఎక్కడ పీనుగులు ఉంటాయంటే ఎక్కడ డెడ్ బాడీస్ ఉంటాయో అక్కడ గద్దలు వాళ్తాయి అనేది మనకు ప్రభు చెప్పడం జరిగింది. ఇది ఏ కాంటెక్స్లో చెప్పిండ్రు ప్రభు అంటే, మనం ఎప్పుడైతే ఆత్మీయంగా చచ్చిన వారుగా ఉంటామో విశ్వాసులం అని చెప్పుకుంటూనే ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతూ మన బ్లెస్సింగ్స్, మన గిఫ్ట్స్, ప్రభు ఇచ్చిన మన కాలింగ్ ఎవరికైతే మనము దోచుకోవడానికి అలౌ చేస్తున్నామో, సో అప్పుడు మనం ఏమవుతామంటే డెడ్ బాడీస్ లాగా స్పిరిచువల్లీ డెడ్. ఫిజికల్గా బతికే ఉంటాం కానీ ఆత్మీయంగా చనిపోయిన వారం ఉంటాం. అయితే మనం చనిపోయిన స్థితిలో ఉంటాం కాబట్టి మనకు ఎవరు వచ్చి ఏం దోచుకోపోతున్నారో కూడా మనకు సోయి ఉండదు. కాబట్టి ఈ దొంగ భాషలు ఏం చేస్తారంటే గద్దల్లాగా వాలి మన బ్లెస్సింగ్స్ని, మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామని చెప్తూ మన కాలింగ్ని వాళ్ళు తీసేసుకుంటారు. మన స్టార్ని దొంగలిస్తారు. సో ప్రతి ఒక్కరికి ఒక స్టార్ ఉంటుంది. సో అవి దేవుని కొరకు వాడబడాలి. దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేసేది ఉంది. కానీ ఏం చేస్తున్నాడు సతాను? ఇలాంటి దొంగ భాషలను వాడుకొని నీ బ్లెస్సింగ్స్ని, స్టార్స్ని, కాలింగ్ దొంగ ఎందుకు వస్తాడండి? దొంగ దగ్గర పోయి మనం పండుకుంటున్నాం, ఆ చర్చెస్లో పోయి పండుకుంటున్నాం కదా, పీనుగల్లాగా డెడ్ బాడీస్ లాగా పండుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? డ్రోన్లో ఫొటోస్ తీసి మంచిగా అప్లోడ్ చేస్తారు. చూడండి నేను ఎంతమందిని డెడ్ చేస్తున్నాను, స్పిరిచువల్లీ డెడ్ చేస్తున్నాను అనేసి. సో సతాన్ అలా దొంగ దేనికి వస్తాడండి? సతాను కూడా దొంగ దేనికి వస్తాడు? కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. మనల్ని చంపడానికి, మనల్ని నాశనం చేయడానికి, తర్వాత మనలో ఉన్న దీవెనలన్నీ కూడా స్టీల్ చేస్తాడు. దేవుని చిత్తాన్ని స్టీల్ చేస్తాడు. తర్వాత మనము డెడ్ బాడీస్ లాగా అక్కడ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో నేను కూడా చాలామంది నాకు దేవుడు పెట్టిన శ్రమలను బట్టి నేను ఏమైందో ఏమో అంటూ ఆ పాస్టర్ దగ్గరికి ఈ పాస్టర్ దగ్గర పరిగెత్తడం ప్రయత్నించాను. చాలా మటుకు నా బ్లెస్సింగ్స్ గుంజుకున్నారంత ప్రభు తర్వాత నాకు తెలియజేశాడు. అయితే మనం ఎవరిని నమ్మొద్దు. ఆ పరిస్థితులు కానీ, ఆ దురాత్మలు కానీ నీకు ఎందుకు అటాచ్ చేయబడ్డాయి అంటే దేవుడు అలా చేస్తేనే అటాచ్ చేయబడతాయి. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటావో అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో నువ్వు దేవుడు చెప్పింది ఏదో చేయకుండా నువ్వు ఎంతమంది పాస్టర్ల చుట్టూ తిరిగితే అంతగా నువ్వు లాస్ అవుతావు, అంతగా నీ ఆత్మను కోల్పోతావు, నీ సోల్ని కూడా ఒకసారి కోల్పోతావు. కాబట్టి లాస్ట్కి వాళ్ళు డెడ్ బాడీస్ లాగా చేసి మనల్ని పడేస్తారు. కాబట్టి ఎవరినంటే వాళ్ళని నమ్మొద్దు. పెద్ద పాస్టర్లు, పెద్ద ప్రోగ్రాంలు 50 రోజులు 60 రోజులు ఇవన్నీ తప్పు. దేవుడు ఎవ్వరిని అట్లా చేయలేదు. సో బీ కేర్ఫుల్. ఆమెన్.